ప్రియులైన మీ అందరికీ వేదికను అలంకరించిన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ జాయింట్ డైరెక్టర్ గారు డాక్టర్ అండ్ ప్రొఫెసర్ లాజరస్ ప్రసన్నబాబు గారికి, మిగిలిన తోటి దైవజనులందరికీ కూడా నా శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, అణగారుతున్న దేవుని ఆశ, పెరుగుతున్న మృత్యుఘోష. ప్రియమైన దేవుని వారలారా, నిన్నటి దినం ఎన్నో మంచి సంగతులు 2 ప్రసంగాల ద్వారా మీరు విన్నారు. క్రైస్తవ్యం కొన్ని వందల సంవత్సరాల నుంచి భారతదేశంలో ఉంది. ఇంకా చెప్పాలంటే, కరెక్ట్గా చెప్పాలి అంటే, క్రైస్తవ్యం 1వ శతాబ్దం నుంచి భారతదేశంలో ఉంది. ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా. ప్రభు అయిన క్రీస్తుల వారు మరణించి తిరిగి లేచి పరలోకానికి చేర్చుకొనబడిన తర్వాత సువార్త ప్రారంభించిన అపోస్తలులు ఈ జీవవాక్యాన్ని లేదా ఈ సత్యాన్ని విశ్వవ్యాప్తం చేశారు, అపోస్తలుడైన పౌలుతో కలిపి. అప్పటి నుండి ఇప్పటికి మనం ఆలోచిస్తే సుమారుగా 2000 సంవత్సరాలు గడుస్తుంది క్రైస్తవ్యం ఏర్పడి. ప్రియులరా, ఏర్పడిన తొలినాళ్లను బాల్యం అనొచ్చు, లేదా పసితనం, లేదా శిశువు దశ అనొచ్చు. కాలాన్ని బట్టి చూస్తే ఇంకా శిశువు దశలోనో బాల్య దశలోనో మనం ఉండడానికి వీల్లేదు. భారతదేశంలో కూడా క్రైస్తవ్యం ఏర్పడి 2000 సంవత్సరాలు అవుతుంది. ఇకపోతే మనం మారి కూడా వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళం ఆలోచించినా చాలా కాలం గడిచిన వాళ్ళు ఉన్నారు. 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు. మన ప్రాంతాలలో సంఘాలు ఏర్పరిచి కూడా కొన్ని వందల సంవత్సరాలు అయి ఉండొచ్చు, ఏ సంఘమైనా కావచ్చు. అంటే మనం ఎదిగాం, కాలం చాలా గడిచింది. ఇప్పటికే చాలా నేర్చుకొని ఉండాలి మనం. కానీ ఇంకా చిన్నవారిగానే, పసిపిల్లలుగానే ఉన్నాము అన్నది నిజం. ఉదాహరణకు, ఒక పిల్లాన్ని స్కూల్కి జాయిన్ చేసినప్పుడు వాడికి ఏదో ఒక ఆఫర్ ఇస్తాం మనం. నువ్వు స్కూల్కి వెళితే చాక్లెట్, నువ్వు స్కూల్కి వెళితే ఐస్ క్రీమ్, నువ్వు బాగా చదువుకుంటే ఫలాందిస్తాం. వాడికి చదువు విలువ తెలియదు, దాని వలన భవిష్యత్తు నాకు ఉంది అనే విషయం వాడికి అర్థం కాదు. కాబట్టి మనం ఏవో తాయిలాలు, ఏవో బహుమతులు, ఏవో ఆఫర్స్ వాడికి ఇచ్చి చదివిస్తాం. 10th క్లాసు ఏజ్కి వచ్చేసరికి తనకు తానుగా వాడికి ఒక అవగాహన రావాలి, ఇది తన కోసమని, తను చదివితే తన భవిష్యత్తు బాగుంటుందని. దీనికోసం ఎవరో మనకు చెప్పాల్సిన అవసరం లేదు, మన జీవితం మనమే చూసుకోవాలని కనీసం 10th క్లాస్కి వచ్చేసరికి అర్థమైపోవాలి. ఇలా మనం ఆలోచించగలిగితే క్రైస్తవులుగా మనం ఎదిగాం. క్రీస్తు పరిచయమై చాలా కాలమైంది. బైబిల్ మన చేతికొచ్చి చాలా కాలం గడిచింది. కానీ ఎందుకో ఇంకా పిల్ల చేష్టలలోనే ఉన్నాం. చాక్లెట్ ఇస్తేనే స్కూల్కి వెళతాం అన్నది ఎంత అవివేకమో పెద్దవాడైన తర్వాత. దేవుణ్ణి నమ్ముకుంటాం, ఏమొస్తుంది అని ఇప్పటికీ అడుగుతున్నారే. ఏదో ఇవ్వాలి దేవుడు. తాయిలం కావాలా? దేవుణ్ణి నమ్ముకోవడానికి తాయిలం కావాలా? ఆఫర్లు ఏమన్నా ఇవ్వాలా? ఇన్నాళ్ళు బైబిలు సమాజంలో ఉంది, సంఘం ఈ భూమి మీద ఉంది, క్రైస్తవుడు ఈ భూమి మీద ఉన్నాడు. ఏమి నేర్పలేదా? ఏమి నేర్చుకోలేదా? దేవుడు ఇవ్వవలసినవి ఇప్పటికే ఇచ్చేశాడు. ఈ భూమిని ఇచ్చింది ఎవరు? దేవుడు కాదు. ఆకాశాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు కాదు.
ఈ భూమి ఆకాశాల మధ్య బ్రతుకుతున్న నీకు కావలసిన ప్రకృతిని, ప్రకృతిలో వాతావరణాలను ఏర్పరిచిన వాడు దేవుడు కాడా? నీకు పంట పండాలి. కోదాడ నుంచి మీ ప్రాంతం వరకు వచ్చిన త్రోవంతా వరి కుప్పలు, ఏమండి ఆ వరి గింజలు, వడ్లు కుప్పలు 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 పోసారు. తినాలి కదా మనం. ఇలా మనం తినడానికి కావలసిందేంటో తెలుసా? ఫలవంతములైన ఋతువులు, ఆకాశము నుండి వర్షము, భూమి యొక్క సారము. ఏమి ఇవ్వలేదు దేవుడు? ఏమి ఇవ్వలేదు దేవుడు. ఆకాశం నుంచి వర్షం, ఫలవంతమైన ఋతువులు, ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు, మీ హృదయములను ఉల్లాసంతో నింపుతున్నాడు. చివరికి మనమంతా పాపము చేసి పరలోకానికి దూరం అయిపోతుంటే, చచ్చి నరకానికి జారిపోతుంటే 2000 సంవత్సరాల క్రితం తన సొంత కుమార్ని మన కొరకు నిలువున చీల్చి రక్తం చిందించాడు. ఆయన గొంతు కోశాడు, ఆయన శరీరాన్ని చీల్చాడు, ఆయన ప్రాణం తీశాడు. ఇంకా ఏం కావాలి? నీకు ఇచ్చేశాడుగా ఆయన ప్రాణాన్ని. ఇంకా ఏం కావాలి? నేను జయశాలి గారి దగ్గరికి వెళ్ళిన తొలి సంవత్సరం అండి వాక్యం విన్నాను. అదొక ప్రత్యేకం, అద్భుతం. దేవుణ్ణి నమ్ముకో, ఇవి వస్తుంది, అవి వస్తుంది, ఇవి వస్తుంది, అవి వస్తుంది కాదు. ఒక్క 1 ఇయర్లోనే మొత్తం పటాపంచలు. నాకు విషయం తెలిసిపోయింది. తెలుసో లేదో 2000 సంవత్సరం జయశాలి గారి దగ్గరికి వెళ్ళిన తొలి సంవత్సరమే ప్రసంగం చేశానండి నేను. అప్పటి నుంచి ఇప్పటికి కంటిన్యూ. కృష్ణా జిల్లాలో ఒక ఊరికి వెళ్ళాను, బంధువుల ఇంటికి. రోడ్డు ప్రక్కన ఒక చర్చి, పాటలు వినబడుతుంటే లోపలికి వెళ్ళిపోయాను. నన్ను చూసి సాక్ష్యం చెప్తారా అని అడిగారు. సాక్ష్యం కాదండి, ఒక 10 నిమిషాలు వాక్యం చెప్తానన్న. నేను చెప్పి కూర్చున్న తర్వాత ఒక యువతి, పెళ్లి కాని అమ్మాయి, దేవుడు నాకు ఒక కార్యం చేస్తే నేను దేవుణ్ణి నమ్ముకుంటా, బాప్తిజం తీసుకుంటా అంది. పాస్టర్ గారిని అడిగాను ఏంటండి అని. ఏం లేదండి, చాలా కాలం నుంచి అమ్మాయికి పెళ్లి కావటం లేదు, దేవుడు ఇప్పుడు చేయవలసిన కార్యం పెళ్ళిళ్ళ పేరయ్యేలాగా ఆయన కూడా తిరిగి ఆమెకు ఒక సంబంధం చూసి పెట్టాలి, అలా చూసి పెడితే అప్పుడు దేవుణ్ణి నమ్ముకుంటుందట. మరొక ఆయన వచ్చాడు, నాకు ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం కుదుట పడితే దేవుణ్ణి నమ్ముకుంటాను. మరొక బాబు వచ్చాడు, నాకు పలానా సీట్ కావాలా, సీట్ వస్తే దేవుణ్ణి నమ్ముకుంటాను. చాక్లెట్ ఇస్తే స్కూల్కి వెళతానని చిన్నప్పుడు అనుభవం ఉంది. బైబిల్ 66 పుస్తకాలు నీ చేతికి వచ్చాక క్రీస్తు యొక్క త్యాగం ఇంత ఇంత గొప్పగా నీ ముందున్నప్పుడు నీకు ఆహారానికి ప్రకృతిని ఇవ్వలేదా? నీ వస్త్రాలకు గొర్రె పిల్లల్ని ఇవ్వలేదా? వస్త్రాలకు దూదిని ఇవ్వలేదా? వస్త్రాలకు కావలసినవి ఇవ్వలేదా? నువ్వు బ్రతకడానికి ఏమి ఇవ్వలేదు. అన్నీ ఇచ్చాక ఇంకా శోధిస్తారా దేవుణ్ణి? ఇంకా శోధించాలా మనం? అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, చంటి బిడ్డలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులపై ఆధారపడాలి. తల్లిదండ్రులు పిల్లల ఆశను తీర్చాలి, తల్లిదండ్రులు పిల్లల కోరికలు తీర్చాలి, సబబే, న్యాయమే. కానీ పిల్లలు ఎదిగిన తర్వాత తల్లిదండ్రుల కష్టాన్ని చూడాలి, వారి ఆశలు తీర్చాలి. ఎన్ని ఆశలతో మనల్ని పెంచుతారండి తల్లిదండ్రులు? ఎన్ని ఆశలతో మీరు మీ పిల్లల్ని పెంచుతున్నారు? ఎన్ని ఆశలు, వాళ్ళకున్న ఆశలు తీరుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎదిగిన తర్వాత మీకున్న ఆశలు తీరుస్తారని. మీకున్న ఆశలు దేవుడు మీరు పసిపిల్లలుగా ఉన్నప్పుడు మీ ఆశలు తీర్చాడు. అబ్రహాముకి ఇచ్చాడు, దావీదుకి ఇచ్చాడు. తొలినాళ్లలో మీరు ఎదిగారు, మీకు కావలసినవి కూడా ఇచ్చాడు. ఎదిగిన తర్వాత తల్లిదండ్రుల నుంచి కాదు కోరుకోనవలసింది, తల్లిదండ్రులు కోరుకుంటున్నది ఇవ్వాలి. అలాగే దేవుడేం కోరుకుంటున్నాడు ఆలోచించాలి కదండి. ఎప్పుడు దేవుడి నుంచి అడగడమేనా? మనం దేవుడికి ఏమి ఇచ్చేది లేదా? ఎప్పుడు దేవుణ్ణి అడిగి తీసుకోవడమేనా? మనం ఇవ్వాల్సింది ఇంకేమీ లేదా?
ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అణగారుతున్న దేవుని ఆశలు, కోరికలు మనకే ఉన్నాయి. ఏమండి, మనం స్వార్థపరులం. సహజంగా మనుషులుగా మనమంతా స్వార్థపరులం. మన కష్టం, మన సంతోషం, మన ఇష్టం, మన ఆశ, మన ఇల్లు, మన కుటుంబం, మన పిల్లలు, మన సంసారం, ఇదే. పక్కవాడు తిన్నాడో లేదో, ఉన్నాయో లేవో, బాధలో ఏమైనా ఉన్నాడేమో, పక్కవాడిని తొంగి చూసి వాడి కష్టాన్ని అర్థం చేసుకోలేని స్వార్థపరులం మనం. కంటి ముందు ఉన్న ఒక సహోదరుడి కష్టం ఏంటో, ఇష్టమేంటో, అవసరమేంటో, బాధ ఏంటో ఏ రోజు చూడని స్వార్థపరులమైన మనం పరలోకపు తండ్రిలో మనసులోకి తొంగి చూస్తామా? ఆయనకు ఒక మనసు ఉంది, ఆ మనసులో కూడా ఆశలుంటాయి. ఎవరైనా చెప్పారా? ఎప్పుడు దేవుణ్ణి అడగడమేనా? దేవునికి ఒక మనసు ఉంది, నీకు మనసు ఇచ్చిన దేవునికి ఒక మనసు లేదా? ఉంది. నిన్నటి దినాన చాలా కోణాలు ఆయన మనసులోని ఆశలు నిన్నటి దినం విన్నారు. నేను మరొక కోణంలో ఆలోచింపచేస్తాను మిమ్మల్ని. ఎందుకంటే ఎన్నాళ్ళు దేవుడు మన గురించి ఆలోచిస్తాడు, మన గురించి ఆలోచించమని అడిగాం. మోకాళ్ళు వేసి ప్రార్థించినా, నిలిచి ప్రార్థించినా మన ప్రార్థనలో మన గురించే చెబుతాం. కానీ ఈరోజు ఈ సభలో ఈ వేదిక మీద దేవుని గురించి మీరు ఆలోచించాలని నేను ప్రయాసపడుతున్నాను. ఆయన మన గురించి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉన్నాడు. అవిధేయులై ఎదురాడు ప్రజలకు దినమెల్లా నా చేతులు చాపుచున్నాను, మీ కొరకే చింతిస్తున్నాను. ఆయన 24 hours మన గురించే. కానీ ఈ అరగంట నాకు ఇచ్చిన సమయం అరగంట. ఈ అరగంటలో దేవుని గురించి కొన్ని కోణాల ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద కొన్ని కోట్ల మంది పుట్టారు. కొన్ని కోట్ల మంది. ఈ కోట్ల మందిలో మనం గమనించవలసిన ఒక విషయం ఉందండి. అదేంటి అంటే, నా పోలిక, నేను నా రూపం కొంత మా అమ్మ రూపం ఉంటుంది, కొంత మా తాత రూపం ఉంటుందండి. మా తాతయ్య కొంత మా అమ్మ రూపం ఉంటుంది, కొంత మా తాత రూపం ఉంటుంది, మా నాన్నోళ్ళ నాన్నగారు. మా నాన్న రూపం ఒక కోణంలో ఉంటుంది. ఎందుకంటే ఏమండి, తండ్రి పోలికలు వస్తాయి, మేనమామ పోలికలు వస్తాయి, తల్లి పోలికలు వస్తాయి, అమ్మమ్మ నాయనమ్మ పోలికలు వస్తాయి మనకి. ఎందుకు రావు? ఒక కోణంలో లేదంటే ఒక ప్రక్క అమ్మ పోలిక ఉంటే మరో ప్రక్క నాన్న పోలిక ఉండొచ్చు, కళ్ళు నాయనమ్మ తాతయ్య ఉండొచ్చు. అలా ఏమండి, మా తాతగారి పోలిక కూడా నాలో కొంత కనబడుతుంది. మా నాన్న మా తాతగారిలా ఉంటారు. నేను ఒక మాట చెబుతాను, బాగా ఆలోచించండి. మా తాతగారు లేడు, కానీ ఆయన రూపం ఈ భూమి మీద ఉంది. మా తాతగారు లేడు, కానీ ఆయన రూపం ఈ భూమి మీద ఉంది. అంటే నా రూపంలో. అలాగే మీరు కూడా ఆలోచించండి. మీ వాళ్ళు ఎవరైనా, మీ పూర్వీకులు చనిపోయిన వాళ్ళు లేరు, వాళ్ళ రూపం ఈ భూమి మీద ఉంది. అది మీలో కావచ్చు, మీ పిల్లల ద్వారా కావచ్చు. అవునా కాదా? ఏమంటే పూర్వీక తాత ముత్తాతల రూపాలు రాకూడదా? వస్తున్నాయి. ఇలా మనం ఆలోచిస్తే నా రూపం రేపు నా పిల్లల ద్వారా వాళ్ళ పిల్లల్లో కనబడవచ్చు. నేను చనిపోయినా కానీ దేవుడు ఏమి సెట్టింగ్ చేశాడండి, నా రూపం నా పిల్లల ద్వారా మళ్ళీ ఈ భూమి మీద కనపడవచ్చు. దేవుడు చేసిన ఏర్పాటు అది. నాకు ఆశ్చర్యం అనిపించిందండి. ఇలా ఆలోచిస్తే మొట్టమొదటి మనిషి ఎవరు? ఆదాము. ఆ ఆదాము రూపం ఇప్పుడున్న కోట్ల మందిలో ఎవరో ఒకరికి దగ్గరగా అదే రూపం వచ్చి ఉండొచ్చుగా. ఆలోచించండి. అవకాశం లేదా? అవకాశం ఉందా లేదా? మొట్టమొదటి మనిషి ఆదాము రూపం మళ్ళీ కోట్ల మందిలో ఎవరో ఒకరికి వచ్చి ఉండొచ్చు. అంటే
ఆదామను వ్యక్తి లేకపోయినా ఆయన రూపం కంటిన్యూ అవుతుంది. అవ్వనే ఆమె లేకపోయినా ఆమె రూపం కంటిన్యూ అవుతుంది. ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది, ఆనందం అనిపించిందండి. ఎందుకునండి, మన పిల్లలకి మన రూపం వచ్చిందంటే అదొక ఆనందం అండి, మనకి సంతోషం. మా నాయనమ్మ ఉండేదండి, మా బాబాయ్ కూతురు చిన్న, ఆమె అందరికంటే చిన్న, మా అందరికంటే చిన్నది. సేమ్ మా నాయనమ్మలా ఉంటుంది. అంతేనండి, మాకేమి ఇవ్వదు కానీ ఆమెకు మాత్రం 2 చేతుల్లో పట్టుకొని తింటూ ఉంటుంది ఆమె. అంటే ఎక్కువ కొనిపించేసేది. ఏమంటే ఐసులు కావచ్చు, మామిడి పళ్ళు కావచ్చు, ఏవి కావచ్చు, ఏంటి తన రూపం పొంగిపోతూ ఉంటుంది. ప్రియులారా, అసలు దేవుడు ఎందుకు ఈ ఏర్పాటు చేశాడు? మీ పిల్లల్లో మీ రూపాన్ని చూసుకొని మీరు సంతోషపడడానికేనా? మిమ్మల్ని ఆనందింప చేయడానికేనా? ఆనందిస్తున్నారు. బిడ్డ పుట్టగానే నా రూపమా కాదో చూసుకుంటున్నారు, ఆనందిస్తున్నారు. ఒకవేళ ఎవరి రూపం వస్తే వాళ్ళు తండ్రి రూపం అయితే తండ్రి ఆనందిస్తాడు, నాయనమ్మ రూపం అయితే నాయనమ్మ ఆనందిస్తుంది, తల్లి రూపం అయితే తల్లి ఆనందిస్తుంది. ఓకే, మిమ్మల్ని ఆనందింపజేశాడు. కానీ అందులో ఆయనకు మనసుంది. అందులో ఆయనకు ఒక మనసుంది. ఏంటో తెలుసా? శరీర సంబంధమైన మీ రూపాలే మరలా ఈ భూమి మీద కనబడుతుంటే, కనబడేలా ఆయన చేస్తే, దానిని చూసి మీరు ఆనందిస్తే, దేవుడు మొదటి మనిషిని చేసినప్పుడు ఏం చేశాడో చూడండి ఒకసారి. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. 27 క్షమించండి, 27వ వచనం. 26లో చేద్దామన్నాడు, 27లో అంటున్నాడు, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వానిని సృజించెను. తన స్వరూపము తన పోలిక, తన స్వరూపం తన పోలిక. ఏమండి, ఈ కాళ్ళు చేతులు కాదండి, ఈ కాళ్ళు చేతులు మొండెం తల కాదు. దేవుడికి ఇదిగో ఈ కాలు, ఈ చెయ్యి, ఆయన కాళ్ళు ఆయన చేతులు అవి నీవు ఊహించనివి, నీ ఊహకు అందనివి. ఆయన ఆత్మ. ఆత్మకు కాళ్ళు అంటే ఉన్నాయి, ఇలాంటి కాళ్ళు కాదు. ఆయన కళ్ళు ఉంటాయి. అవి ఎలా ఉంటాయో నువ్వు నేను అక్కడికి వెళితే తప్ప చెప్పలేం, వ్రాయించినా అర్థం కాదు. మరి ఆయన అగ్ని స్వరూపం అన్నాడండి, ఏమండి ఆయన ప్రేమ స్వరూపం అన్నాడండి. అవి గుణాలు, క్యారెక్టర్, స్వభావం, క్యారెక్టర్, మూర్తిమత్వం, తత్వం. ప్రేమైన దేవుని పిల్లలారా, శరీరము, ఆ శరీరములో ఆత్మ పోలిక. మట్టి నుండి తీయబడింది శరీరం, ఆ శరీరంలో పెట్టింది దేవుని ఆత్మ. ఆ ఆత్మకున్న స్వరూపము, స్వభావం. దేవుడు పరిశుద్ధుడు, ఆయన స్వభావం అది. దేవుడు నీతిమంతుడు, ఆయన స్వభావం అది. దేవుడు ప్రేమ కలిగిన వాడు, ఆయన స్వభావం అది. దేవుడు యథార్థవంతుడు, ఆయన స్వభావం అది. దేవుడు క్షమిస్తాడు, ఆయన స్వభావం అది. దైవత్వం అంటారు దాన్ని. ప్రియులారా, ఆదాముకి ఇవ్వబడిన మట్టి రూపాన్ని భూమి మీద ఎందుకు కొనసాగిస్తున్నాడు తెలుసా? మనుషులు అర్థం చేసుకోవడానికి. ఒక మట్టి రూపమే కొన్నేళ్లుగా, కొన్ని వేల సంవత్సరాలుగా ఈ భూమి మీద కనబడుతుంటే, ఆ మట్టి రూపంతో పాటు ఇచ్చిన దేవుని రూపం కూడా మనిషిలో ఉంది. అది కనబడుతుందా? ఈ మట్టి రూపంతో పాటు దేవుడు తన రూపాన్ని కూడా పెట్టాడు కదా, అది కనబడుతుందా? అసలు ఆయన ఆశ ఏంటో తెలుసా అండి? ఆయన కోరిక ఏంటో తెలుసా అండి? తనలాంటి రూపాలు ఈ భూమి మీద ఉండాలి. తనలాంటి రూపాలు అంటే కళ్ళు, ముక్కు, చెవులు, ఏమండి, మెడ కింద భుజాల కింద పొట్ట కింద కాళ్ళు కాదు. ఈ కప్పకు కూడా ఉంటాయి, అన్నిటికీ ఉంటాయి. జీవరాశులన్నింటికీ ఉంటాయి కాళ్ళు, చేతులు, మొండెం, తలలో బ్రెయిన్, కళ్ళు, ముక్కు. ఆయన రూపం అది కాదు.
తన రూపము తన పోలిక ఇచ్చాడే ఒకనాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? దేవుడంటే ఏమంటే అద్దం ముందు నిలబడి నేను ఇలా ఉన్నాను అని నిన్ను నువ్వు చూసుకొని మురిసిపోతావు. నీలాంటి మనిషి ఇంకోటి లేడు గనక, నీలాంటి రూపం ఇంకోటి లేదు కనుక అద్దం ముందు నిలబడాలి. మాటికి అద్దం ముందుకు ఎందుకు వెళ్తావు తెలుసా? నేను ఎలా ఉన్నాను. అఫ్కోర్స్ అది శరీరమే, కానీ మనలో ఉన్న ఆశ నేను ఎలా ఉన్నానో నన్ను నేను చూసుకోవాలి. దేవుడిలో ఉన్న ఆశ కూడా అదే. ఆయనను ఆయన చూసుకోవాలనుకున్నాడు. అది అద్దంలో కనబడేది కాదు, నీలో కనబడేది. నీలో నువ్వే తన రూపంలో ఈ భూమి మీద కనబడాలి. నువ్వే. యోహాను గారు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. యోహాను గారు వ్రాసిన మొదటి పత్రిక. యోహాను గారు ఐదు పుస్తకాలు రాశారు కొత్త నిబంధనలో. యోహాను సువార్త, యోహాను మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, ప్రకటన గ్రంథం. యేసుక్రీస్తు రొమ్మును ఆనుకొనిన శిష్యుడైన యోహాను గారు వ్రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 12వ వచనం ఏమంటున్నాడు చూడండి. ఏ మానవుడును దేవునిని ఎప్పుడూ చూచి ఉండలేదు. ఎప్పుడు. నిజమండి. తండ్రి అయిన దేవుడా, మహాశక్తిమంతుడైన సృష్టికర్తను ఆదాము మొదలుకొని ఈ భూమి మీద పుట్టినవారు, పుట్టబోయేవారు చూడలేరండి. తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి వచ్చిన వాడు మాత్రమే, యేసుక్రీస్తు తప్ప ఈ భూమి మీద ఇంకెవరు ఆయన్ని చూడలేదు. ఆయన ఆల్రెడీ పరలోకం నుంచి వచ్చాడు కనుక. ఏ మానవుడు ఎప్పుడూ దేవుణ్ణి చూచి ఉండలేదు. అది ఫిక్స్ స్టేట్మెంట్, అది దేవుడే ఇచ్చిన స్టేట్మెంట్. తర్వాత దేవుణ్ణి చూడలేదు గనక చూడలేడు అని చెప్పమని కాదండి ఆ మాట చెప్పింది. ఆ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే, నాయనా నన్నెవరు ఈ నేత్రాలతో చూడలేరు. నేను ఆత్మస్వరూపం, ఆత్మరూపం. నా ఆత్మరూపాన్ని కంటితో చూడగలిగిన వాడు లేడు. గనుక మీరేం చేయాలో తెలుసా? చెబుతున్నాడు చూడండి. మీరేం చేయాలో తెలుసా? మనము ఒకరినొకరు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఎందుకంటే 8వ వచనంలో ఏమన్నాడు చూడండి, అదే అధ్యాయంలో. దేవుడంటే ప్రేమ స్వరూపి. నువ్వే ఆ ప్రేమను లోకానికి చూపితే నీలో ఎవరు నిలుస్తారు? నీలో ప్రేమ నింపుకుంటే లోకానికి దేవుడు కనబడతాడు. దేవుడు కనబడాడు అని చెప్పడం కాదండి ఇక్కడ గ్రంథకర్త ఉద్దేశం. ఆయన కనబడలేదు గనక కనబడని దేవుణ్ణి నువ్వు చూపించు. దేవుడి ఆశది, దేవుని ఆశది. లేని మన పితరుల రూపాలు మనలో కనబడితే ఈ మానవ నేత్రాలతో ఈ లోకం చూడలేని ఆ దేవుణ్ణి నీలో నాలో చూపించాలి. అది దేవుడి ఆశ అండి. అలాగే ఉన్నాం మనం. అలా ఉన్నామండి మనం. ఏమంటున్నాడు మరలా చదవండి. మనము ఒకరినొకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచి ఉంటాడు. మన యందు దేవుడు నిలుస్తాడు. నిజంగా మనలో దేవుడు నిలిచాడో లేదో మన మనస్సాక్షికి తెలుసు, దేవుడికి తెలుసు. మనల్ని చూసి ఎవరైనా ఈయనండి దేవుడండి, ఈమండి నిజంగా దైవం అండి, ఇతనండి నిజంగా దేవుడండి, ఆ మాట అనేంత గొప్పగా మన రూపం ఉందా? స్వరూపం, మన క్యారెక్టర్, మన స్వభావం, మన క్యారెక్టర్ అండి. దేవుడి రూపంలోకి వెళ్ళడం అంటే ఏమండి, మనం కొన్ని ఫోటోలు పెడతాం కదండి, సినిమా యాక్టర్లు అండి. ఆ గెటప్ వేసుకోవడం కాదండి, జుట్టు పెంచేసుకొని అంగి వేసేసుకొని 2 వేళ్ళు ఇలా పెట్టి గుండె మీద చేయి పెట్టుకొని. దేవుని రూపం అంటే అది కాదు. దేవుని క్యారెక్టర్, దేవుని స్వభావం. ఒకనాడు ఫిలిప్పు యేసుక్రీస్తుని అడుగుతున్నాడండి, మంచి ప్రశ్న అడిగాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 8వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 8వ వచనం.
అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనబరుచు, మాకు అంతే చాలు. నిజంగా ఫిలిప్పు నాకు చాలా బాగా నచ్చాడండి. తండ్రిని మాకు కనబరుచు, దేవుణ్ణి చూడాలన్న కోరిక అతనిలో కలిగింది. మాకు చాలు. మీరేమంటున్నారు? దేవుణ్ణి చూడాలని ఆశ ఎప్పుడు ఉంది? దేవుడు చూస్తే చూసిన తర్వాత చూస్తాం, ఎటు పరలోకం వెళ్ళిపోతాం. అబ్బా ఎంత ధైర్యం, అంత నమ్మకం ఉందా నీకు? ఎటు చచ్చిపోయిన తర్వాత డైరెక్ట్గా మా వాళ్ళు సమాధి మీద రాస్తారు ఏమని? మహిమలో ప్రవేశం. ఆడు మహిమలో ప్రవేశించాడు, పాతాళంలో ప్రవేశించాడు, నువ్వు చూసావా? ఎటు తాగి 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 చచ్చిపోయినాడు కూడా మహిమలో ప్రవేశించాడా? మంటలో ప్రవేశించాడు. చనిపోయిన తర్వాత ఎటు వెళ్ళిపోతామనే ధైర్యం మనకు చాలామంది ఇచ్చేశారు. ఎందుకంటే సమాధి రాళ్ల మీద ప్రభువునందు నిద్రించనని రాశారు. మనం ఫిక్స్ అయిపోయాం. అంటే చచ్చిన ప్రతి వాడికి ఈ మాట ఉంటుందంటే మనం కూడా చచ్చిపోయిన తర్వాత అక్కడ ఉంటామనే ధైర్యంతో పరలోకం వెళ్ళడం ఈజీ అనుకుంటున్నారు చాలామంది. ఈ భూమి మీద దేవుడు వలన ఉద్యోగాలు రావడం కష్టం కాబట్టి మనం దేవుణ్ణి గోజాడాలట. దేనికోసం? ఉద్యోగం కోసం. దేవుణ్ణి గోజాడాలట దేనికోసం? రోగం కోసమా? దేవుణ్ణి గోజాడాలట దేనికోసం? సీట్ కోసమా? పరలోకం వెళ్ళాలంటే, పరలోకం వెళ్ళాలి, దేవుణ్ణి చూడాలి, ఈ ఆశ లేదండి మనకి. ఫిలిప్పు అంటున్నాడు, ప్రభువా తండ్రిని మాకు కనబరచు, అది చాలు, నాకు ఇంకేమొద్దు, అది చాలు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? యేసుక్రీస్తు, ఫిలిప్పు నేనింతకాలము మీ యొద్ద ఉన్నాను, నువ్వు నన్ను ఎరుగవా? నువ్వు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు, నన్ను చూచినవాడు. ఏంటి? యేసు ప్రభువును చూచినవాడు తండ్రిని చూచినట్ట. అలాగైతే ఒకవేళ ఆయన్ని చూడడం అంటే ఈ రూపాన్ని చూడడమే అనుకుంటే, శాస్త్రులు పరిచయులు కూడా చూశారు ఈ రూపాన్ని. నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు అని అంటే ఇస్కరియోతు యోధా కూడా ఈ రూపాన్ని చూశాడు, శాస్త్రులు పరిచయులు చూశారు, హేరోదు చూశాడు, పిలాతు చూశాడు, సైనికులు చూశారు, అందరూ చూశారు. అంటే వాళ్ళందరూ దేవుణ్ణి చూసినట్ట? ఆయన రూపం అంటే కాళ్ళు చేతులు మొండెంత అలా కాదు. ఆయన క్యారెక్టర్, ఆయన స్వభావం, ఆయనలోని ప్రేమ, ఆయనలోని క్షమ, ఆయనలోని దయ, ఆయనలోని ఖచ్చితత్వం, ఆయనలోని పవిత్రత, ఆయనలోని నిబద్ధత. నిలబడితే దేవుడిలా నిలబడతాడు, మాట్లాడితే దేవుడిలా మాట్లాడతాడు, ఆలోచిస్తే దేవుడిలా ఆలోచిస్తాడు, నిర్ణయాలు తీసుకుంటే దేవుడిలా నిర్ణయం తీసుకుంటాడు. ఆయన ముమ్మూర్తులా ఏదో అంటారు కదండి, పరిపూర్ణంగా నిలువెత్తున తండ్రిని పోలే నడిచాడు, తండ్రిని పోలి బ్రతికాడు. నన్ను చూచినవాడు అంటే పై రూపం గురించి మాట్లాడడం లేదు. నన్ను స్టడీ చేసినవాడు, నన్ను గమనించినవాడు, నన్ను పరిశోధించినవాడు తండ్రిని చూసినట్టే. నాలో ప్రేమను చూస్తున్నారు, అది తండ్రిది. నాలో క్షమను చూస్తున్నారు, అది తండ్రిది. నాలోని శక్తిని చూస్తున్నారు, అది తండ్రిది. ప్రియులారా, యేసుక్రీస్తు మాట అనగలిగాడు. దేవుని ఆశ అదేనండి. తన రూపం ఈ భూమి మీద, పరలోకంలో తను ఎలా ఉన్నాడు, ఈ భూమి మీద తన ప్రతిరూపాలు ఉండాలి, అది ఆశ. ఆ ఆశ ఎంతమంది నెరవేరుస్తున్నారు? ఎంతమంది? ఎందుకో మనం దినదినము బాప్తిజం తీసుకున్న తొలినాళ్లలో దేవుని కొంత భయపడ్డామేమో. పెద్దలకు భయపడ్డాము, సేవకులకు భయపడ్డాము, లేదా బైబిల్కు భయపడ్డాము, లేదా దేవుడికి భయపడ్డాము. రాను రాను ఎంతమంది ఉంటారు? ఎంతమంది యేసుక్రీస్తు వలె తండ్రి రూపాలుగా కనబడతారు? ఎంతమంది అలా కనబడాలండి? కనబడాలి. 2 కొరింథీ 3:18 ఒకసారి చదవండి. 2 కొరింథీ 3:18. 2 కొరింథీ 3:18. మనమందరము ముసుగులేని ముఖముతో, ముసుగుండకూడదు, క్లారిటీ ఉండాలి. పెళ్లి కూతురికి ఏమండి వేలేసుకొని తీసుకొస్తారు, ముసుగు అంటారు దాన్ని. వచ్చింది ఆమె, ఇంకొక ఆమె చిన్న డౌట్ వచ్చింది పాస్టర్ గారికి. నాయనా వేలు తొలగించి చూడు, ఒకవేళ రాహేలు బదులు లేయాని పంపారేమో చూసుకో అంటాడు. ముసుగేస్తే కొంచెం క్లారిటీ ఉండదు. ఈరోజు మనకి ముసుగులో నుండి లైట్గా కనబడుతున్నాడు దేవుడు.
ముసుగేస్తే అసలు దేవుడిగా అసలు కనపడదు. అసలు ముసుగేసామంటే కనపడదు. చాలామంది మహమ్మదీయ సోదరీలు ముసుగేసుకుంటారు. కనబడుతుందా? ముఖం కనబడుతుందా? ఈరోజు మన ముఖం ముసుగేసినట్టుంది తప్ప దేవుడు కనపడటం లేదు. నువ్వు ఎలా ఉండాలి? ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమ. మహిమ అంటే లైటింగ్ రావాలా? 10 ఆజ్ఞలు తీసుకొని వస్తున్న మోషే ముఖం ఏమైందట? ప్రకాశించిందట. అలా మన ముఖం ప్రకాశిస్తుంది అనుకోకండి, అది కాదు. అది శరీర సంబంధమైనది. ఈరోజు నిన్ను చూస్తే నీలో ఉన్న ఆ దేవుని లక్షణాలు, నీలో ఉన్న ఆ దేవుని క్యారెక్టర్ నిన్ను ప్రకాశవంతం చేస్తుంది. నీతిమంతుడు సింహంల ధైర్యంగా ఉంటాడు. పవిత్రుడైన వాడికి కనబడే ఆ ధైర్యం వేరు, అతనిలోని క్యారెక్టర్ వేరు. ఆ క్యారెక్టర్ని బట్టి అతనికి ఉండే హుందాతనం వేరు, తేజస్సు వేరు. నిన్ను చూసిన వాడికి ముసుగు లేకుండా దేవుణ్ణి చూపించగలవా? ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచే. అద్దము వలె అంటే అద్దము నువ్వు నిలబడితే నీ రూపాన్ని ఉన్నట్టుగా చూపిస్తుంది. నువ్వు తెల్ల చీర కట్టుకుంటే తెల్ల చీర, ఎర్ర చీర కట్టుకుంటే ఎర్ర చీర. నువ్వు తెల్లని దానవైతే తెల్లగానే కనపడతావు, ఎర్రని దానవైతే ఎర్రగా కనపడతావు, నల్లని దానవైతే నల్లగానే కనపడతావు. అద్దము ఉన్నట్టు చూపిస్తుంది. దేవుడు నీతిమంతుడైతే నువ్వు నీతిమంతుడిగా కనబడు. దేవుని చూపించు. అద్దం ఎలా ఉన్న రూపాన్ని ప్రతిఫలింపజేస్తుందో దేవుణ్ణి నీలో ప్రతిఫలింపచేయి, చూపించు, ప్రతిబింబించు. దేవుని యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ దేవుని పోలికగా నువ్వు మార్చబడుతున్నావు. 2000 సంవత్సరాల క్రితం ఈ మాట అన్నాడు. దేవుని పోలికగా నిన్ను మారుస్తున్నావు. మీరు మార్చబడుతున్నారు. పౌలు అంటున్నాడు, మీరు మార్చబడుతున్నారు. ఎంతమంది మారారు? ఎంతమంది దేవుడి రూపంలో కనబడుతున్నారు? లేదండి, దేవుని ఆశ అణగారిపోయింది. 2000 సంవత్సరాల క్రితం ఆయన అన్న ఒక మాట అండి. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు అన్నాడు, నేను రెండవ రాకడలో అనగా మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనున. ఆ రోజే ఆయన ఆశకు గండిపడిందండి. విశ్వాసులు ఉంటారా? విశ్వాసులు ఉంటారా అంటే నా రూపములు కలిగిన వాళ్ళు, నా రూపంలో ఉండేవాళ్ళు ఉంటారా? నా ఆత్మను కలిగిన వాళ్ళు ఉంటారా? అందరూ ఆశలతో, కోరికలతో, అవసరాల కొరకు వచ్చేవాళ్ళేనా? విశ్వాసం కలిగిన వాళ్ళు ఉంటారా? ఆ రోజే ఆశకు గండిపడింది. ఈరోజు పూర్తిగా దేవుని ఆశ ఏమైపోయింది? అణగారిపోయింది. ఆశ అడియాశ అయిపోయింది. ఈ సమాజాన్ని, క్రైస్తవ్యాన్ని చూస్తున్నప్పుడు నిజంగా దేవుని కొరకు బ్రతికే వాళ్ళు ఎవరు? అవసరాల కొరకు కాకుండా పరలోకం వెళ్ళాలి, నేను పరలోకం వెళ్ళాలి, ఈ సమాజాన్ని మార్చాలి అని దేవుని ఆశను తన ఆశగా మార్చుకున్న క్రైస్తవులు ఎంతమంది? దేవుని ఆశను మన ఆశగా మనం మార్చుకున్నామా? దేవుని లక్ష్యాన్ని మన లక్ష్యంగా మార్చుకున్నామా? దేవుడు అనుకున్న దాన్ని ఆయన కొరకు మనం చేసి పెడుతున్నామా? మా నాన్నండి డాక్టర్ అవ్వాలనుకున్నాడు, ఆయన అవ్వలేకపోయాడు, కానీ నన్ను డాక్టర్గా చూడాలనుకున్నాడు. ఎస్, మా నాన్న ఆశను నేను నెరవేరుస్తా. మా నాన్నండి నన్ను ఇంజనీర్గా చూడాలనుకున్నాడు. ఎస్, మా నాన్న ఆశను నేను నెరవేరుస్తా. అయితే మన నాన్న, నీ నాన్న, నా నాన్న, మనందరి నాన్న నిన్ను దైవంగా చూడాలనుకున్నాడు, తన రూపంలో చూడాలనుకున్నాడు. శరీర సంబంధమైన పోలికైనా అది దేవుడిస్తే వస్తుంది. కొంత భాగం తల్లి పోలిక రావచ్చు, కొంత భాగం తండ్రి పోలిక రావచ్చు, కొంత భాగం తాత నాయనమ్మ పోలికలు రావచ్చు. కానీ ఇక్కడ మనకున్నటువంటి ఫెసిలిటీ ఏంటో తెలుసా? పోలిక, శరీర పోలిక తెచ్చుకోవడం మన చేతుల్లో లేదు, కానీ దేవుని పోలికను తెచ్చుకోవడం ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంది. అది దేవుని ఆశ. మనుషులందరూ ఆయన రూపంలో కనబడుతుంటే ఈ భూమినే పరలోకంగా మార్చాలనుకున్నాడే ఆయన ఆశను అణగార్చేశారండి. రోజు రోజుకి చల్లారిపోయిందండి. ఆయన ఆశ అణగారిపోయిందండి. ఎందుకంటే అంతర్లీనంగా ప్రతి వాడిలో పైకి మాత్రం వేషము, లోపల అంతర్లీనంగా అపవాది కనబడుతున్నాడు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుతున్నారు. మనలోని ఆశలు, కోరికలు, మనలో ఉన్న తప్పుడు విధానాలు, మనలోని పాపం అంతర్లీనంగా ఈ గుండెల్లో, ఈ రొమ్ములో కప్పి పెట్టుకొని పైకి దేవుని మనిషిగా, దేవుని రూపం ఉన్నట్టుగా నటిస్తున్నాం.
కళ్ళు ప్రశాంతతను కురిపిస్తే, పెదవులు తీయని పదాలు కురిపిస్తే దైవత్వమా? పెదాలతో మంచి పదాలు కురిపిస్తే దైవత్వం కాదు. కళ్ళతో కాంతి శాంతిని కురిపిస్తే దైవత్వం కాదు. నిలువెల్ల ప్రేమై, నిలువెల్ల పవిత్రమై, నిలువెల్ల కనికరమై, నిలువెల్ల దయై దేవుని క్యారెక్టర్లు, దేవుని యొక్క మూర్తిమంతం, ఆయన తత్వం యొక్క నువ్వు మూర్తిమంతం యేసుక్రీస్తు. మరి నువ్వు ఆయన తత్వం యొక్క మూర్తిమంతమా, ఆయన గెటప్ వేస్తున్నావా? దేవుని ఆశను అణగారుస్తున్న క్రైస్తవ్యమా? ఇదిగో ఒకే ఒక వ్యక్తి, ఈ ప్రాంతానికి చెందినవాడు కాకపోయినా కొందరి సహకారం, సంఘస్థుల సహకారం, సంఘ సేవకుల సహకారంతో ఈ కొత్త ప్రాంతం ఎక్కడో సూర్యాపేటలో ఉన్నటువంటి వనీల్ గారు, నేను కూడా 2008లో ఎవ్వరు లేని ప్రాంతంలో సువార్త చేయాలని జయశాలి గారితో మైలవరంలో పెట్టానండి. 2008వ సంవత్సరంలో అన్నయ్య వాళ్ళందరినీ జయశాలి గారిని తీసుకెళ్ళి, మళ్ళీ ఇప్పుడు వనీల్ గారు ఈ ప్రాంతంలో ఏంటంటే ఎవరు లేరు, కానీ కొందరి సహకారం తీసుకొని ఇక్కడ సువార్త ప్రకటించాలి. ఎందుకు? కొన్ని లక్షల ఖర్చు ఎందుకు? దేవుని ఆశను అర్థం చేసుకొని ఆ ఆశను తన ఆశగా మార్చుకున్న వారు కొందరున్నారు ఈ భూమి మీద. అందులో ఒక వనీల్ గారు కూడా.